కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని హామీని ఇచ్చింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. జనవరి 6 వరకు కార్యక్రమం కొనసాగుతూ ఉండగా ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్స్ ను కూడా ఏర్పాటు చేసింది సర్కార్. ఆరు గ్యారంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఒక్క దరఖాస్తులోనే 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకునే వెసులుబాటును ఉండటంతో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ ను అందజేస్తున్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు పాల్గొంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం ఐఏఎస్ అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10,000 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు.